బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మందిని నవ్వించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీనియర్ నటి పావల శ్యామల కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అర్ధరాత్రి తర్వాత ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్టుగా ఉస్మానియా హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని హాస్పిటల్లోని మార్చురీలో ఉంచారు. పావల శ్యామల కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో కన్నుమూయడం కలిచివేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రముఖ సీనియర్ నటి పావల శ్యామల గత రాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారనమాట. అయితే తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటతో ఎంతో మందిని నవ్వించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు సీనియర్ నటి పావల శ్యామల మరణించడం ఇటు చలనచిత్ర పరిశ్రమకు చాలా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంలో బాధపడుతున్న ఆమె ఈ రోజు రాత్రి అంటే జూలై 28న కరెక్ట్గా 1:58 ఆమె తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్టుగా ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆమె యొక్క భౌతిక గాయం ఆసుపత్రి మార్చులోనే భద్రపరిచారు. అయితే పావల శ్యామల యొక్క కూతురు కూడా దీనస్థితి చాలా బాగా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఆమె కూడా అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. అయితే గత కొన్ని నెలల నుంచి కూడా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో పలువురు తెలుగు సినీ ప్రముఖులందరూ కూడా ఆమెకు కొంత ఆర్థిక సహాయం చేయటము, దాంతోపాటు వైద్యం చేయించడం ఇలాంటివన్నీ కూడా చేశారు. అయినా కూడా పావల శ్యామల యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. కనీసం రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఆమె ఉన్నప్పుడు చాలా సార్లు కూడా మీడియా ముందు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. మీడియా నుంచి కూడా కొంతవరకు ఆమె సపోర్ట్ గా నిలిచి ఇటు మా అసోసియేషన్ నుంచి, దాంతోపాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఆమెకు సహాయం కూడా అందేలాగా గతంలో కూడా చేయడం జరిగింది. ఆయన కూడా ఆమె యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ఆమెకు ఉన్నటువంటిది అంటే మా అసోసియేషన్ నుంచి ఇచ్చేటువంటి కొంత డబ్బు కానీ ఇతర ఏది ఉన్నా కూడా ఆమె అనారోగ్యానికి సంబంధించి ఖర్చులకి మొత్తం కూడా ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇటీవలనే ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు కూడా ఆమెకు వ్యక్తిగతంగా చాలా వరకు కూడా సహాయం కూడా చేశారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయించిన పరిస్థితి ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమె కొంత కోలుకుంటుంది అనుకుంటున్న టైంలోనే మళ్ళీ ఆమె ఇలా తీవ్ర అనారోగ్యంకు గురి కావటము, హార్ట్ అటాక్ తో ఇలా మరణించడం మాత్రము చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. అయితే పావల శ్యామల యొక్క జీవితం మొత్తం కూడా చూస్తుంటే చాలా వరకు కూడా దీన స్థితిలోనే ఆమె కడు పేదరికంతో బాధపడుతూ, అనారోగ్యంతో బాధపడుతూ ఆమె మరణించిన సంఘటన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇది ఒక విచారకరమైనటువంటి సంఘటనగా చెప్పవచ్చు. థాంక్యూ వెంకట్.